కీర్తనల గ్రంథం 95 మొదటి నుంచి 7 వచనాలు మనం మార్చి చదువుకుందాం. కీర్తన 95 మొదటి నుంచి 7 వచనాలు. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైగా మహాత్మ్యము గల మహారాజు. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. రండి, నమస్కారము చేసి సాగిలాపడదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. 3వ వచనం అందరం మరోసారి చదువుకుందాము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. చాలండి, చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారలారా, ఆరాధించడమే అన్ని అనుభవాల కంటే కూడా శ్రేష్టమైనది. ఏదో మనుషుల ఒత్తిడిని బట్టి విసుగుతూ ఇష్టము లేకుండా చేసేది నిజమైన ఆరాధన కాదు. మన హృదయాలను దేవుని ప్రేమ ఒత్తిడి చేస్తుంటుండగా, మనము దేవుని అందున్నటువంటి ప్రేమను బట్టి సంతోషంతో, ఉత్సాహముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే నిజమైన ఆరాధన. అప్పుడే గడప కమ్ములు కదులుతాయి, కూడి ఉన్న చోటు కంపిస్తుంది. ఒకవేళ అక్షరార్థంగా ఇది జరగకపోయినా అందరి హృదయాలను దేవుడు కదిలించేవాడిగా ఉంటాడు. భూకంపము కంటే హృదయ కంపము మన ఆరాధన వలన కలగడమే ఆత్మ సత్యాలతో కూడిన ఆరాధన. పరలోకంలో యెషయాకు ఒక దర్శనం కలిగింది. దేవదూతలందరూ ఆయనను ఆరాధిస్తున్నారు. ఆయన అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు. ధవల వస్త్రాలు ధరించి మరి ఆయన ఆసీనుడై ఉంటుండగా దేవదూతలు ఆయనను కొనియాడుతూ ఉన్నారు. వారు ఎలా ఆయనను కొనియాడుతూ ఉన్నారు? 2వ వచనము నుంచి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను అన్నారు. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని ఆ గొప్ప స్వరముతో
గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన ఆ గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత. ఇదే నిజమైన ఆరాధన. రక్షించబడిన వ్యక్తి చేసే ఆరాధన దూతల కంటే కూడా శ్రేష్టమైనది. వారికి రక్త ప్రోక్షణ అనుభవం లేదు. పాపము నుంచి విమోచించబడి ఆయనను రక్షకుడిగా అంగీకరించిన మనం గడప కమ్ముల పునాదులు కదులినంత ఆరాధన చేయాలి. కంఠస్వరాల చేత గాన ప్రతిగానముల చేత ప్రభువును మహిమపరచాలని ఆయన కోరుతా ఉన్నాడు. దేవుని ఇంటికి వచ్చిన సహోదరి సహోదరుడా, నువ్వు నిరుత్సాహముతో, కృంగుదలతో, నిరాశతో చేరావా? లేక రక్షణ ఇచ్చిన దేవునికి ఉత్సాహధ్వని చేస్తూ, సంతోషగానము చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చావా? 95వ కీర్తన 1వ వచనం మనల్ని ప్రోత్సహిస్తా ఉంది. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. ఆ కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము. మరి కీర్తనకారుడు ఎంత ఆనందంతో ఆయనను ఆరాధిస్తా ఉన్నాడు. ఎందుకయ్యా ఇంత సంతోషం అంటే, ఈ ఉత్సాహదని ఎందుకు అంటే ఆయన అంటున్నాడు, ఆయన మన రక్షణ దుర్గం. నన్ను పాపము నుంచి విమోచించి నరకపు శిక్ష నా మీద నుంచి కొట్టివేసి నన్ను నిత్యత్వమంతా ఆయనతో ఉంచే గొప్ప ఏర్పాటు ఆయన చేశాడు. నేను ఆయననే దుర్గముగా కలిగి ఆయనలో భద్రత పొందుతున్నాను అంటున్నాడు. అంతేకాదు, యెహోవా మహాదేవుడు అని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. భూలోకంలో దేవతలు అనబడిన వారందరికంటే ఆయన మహాత్మ్యము గల మహారాజు, మహాదేవుడు. 96వ కీర్తన 4వ వచనం కూడా యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త సకల దేవతల కంటే కూడా ఆయన పూజనీయుడు. ఈ మహాదేవుణ్ణి తెలుసుకున్నావా? ఈ మహాదేవుడే మహాత్మ్యము గలవాడని గుర్తించావా? ఈయన అధిక పూజార్హుడు లేదా పూజనీయుడు అని గుర్తిస్తున్నావా? ఆయనను ఆరాధించడానికై ఆయనని ఎరిగిన వారే ప్రాథమికమైన అర్హులు. నెబుకద్నెజరు అన్యుడే, కానీ మొట్టమొదట దానియేలు తనకు వచ్చిన కలభావమును చెప్పినప్పుడు ఆయన శక్తిని తెలుసుకున్నాడు. ఆ తర్వాత కూడా తప్పిపోయి 7 కాలాలు గడ్డి మేసి అప్పుడు ఆయన నిజమైన దేవుడని ఎరిగాడు. ఆయనను ఘనపరిచాడు, ఆయన నామాన్ని మహిమపరిచాడు. ఈ దేవుడు పూజార్హుడు, పూజనీయుడు అనే చెప్పి ఆయనను ఆరాధిస్తూ ఆయన మార్గాలను గురించి ఆయన కొనియాడినటువంటి వాడిగా ఉన్నాడు. 37వ వచనం 4వ అధ్యాయం దానియేలు గ్రంథం. సత్యములను ఆయన మార్గాలు న్యాయములై ఉన్నవనియు అనుపశక్తి గలవాడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను అన్నాడు. ఆ రాజైన నెబుకద్నెజరు నిజమైన దేవుణ్ణి ఎరిగాడు.
ఆయన ఆరాధించారు. ఆయన మహాదేవుడు అని ఒప్పుకున్నాడు. ఆయన మార్గాలు సత్యములను న్యాయములునై ఉన్నవి అన్నాడు. ఆ సందర్భంలోనే కాదు, షద్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండములో నుంచి దేవుడు కాపాడి బయటికి తీసుకొచ్చినప్పుడు ఆయన ఏమని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనంలో నెబుకద్నెజర్ అంటున్నాడు, షద్రక్ మేషక్ అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. రక్షించెను. ఏ దేవునిని సేవింపకయు రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. నేనొక శాసనము నియమించుచున్నాను, ఈ విధముగా రక్షించుటకు. మరి ఏ దేవుడును, ఏ దేవుడు లేడు, ఈయనే మహాదేవుడు. వీరి దేవుడు పూజార్హుడు, మహాత్మ్యము కలిగిన వాడు. ఇలాగ అన్యుడైన ఒక రాజే కంఠస్వరమెత్తి ఆయనను మహిమపరుస్తూ ఉన్నాడు, ఆయనను కొనియాడుతూ ఉన్నాడు. మరి నేడు రక్షణ పొందిన మనం, దేవుని బిడ్డలమైన మనం ఎలాగూ ఆయనను గణపరచాలి? ఆయన మహాదేవుడు అని గుర్తించాలి. మహాత్మ్యము కలిగిన మహారాజు పూజార్హుడని ఎరిగి ఆయనను ఆరాధించాలి. అంతేకాదు, ఆయన శత్రువుల చేతిలో నుండి తన పిల్లలను విడిపించడానికి మహాశూరుడు అని శత్రువులు సైతం గ్రహించారు. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం, అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుంచి మనలను ఎవడు. శత్రురాజులు ఫిలిస్తీన్లు అంటున్నారు, ఇది ఇశ్రాయేలీలు అంటున్నారు కాదు. అయ్యయ్యో మహాశూరుడగు దేవుడు అని ఆయనను గురించి వారు ప్రకటిస్తూ ఉన్నారు, వారు భయపడతా ఉన్నారు. ఆయన మహాదేవుడు, మహాత్మ్యము గలవాడు, పూజార్హుడు, మహాశూరుడు. అంతేకాదు, దేశములో మహారక్షణ కలగజేసేవాడు ఆయన ఒక్కడే. 74వ కీర్తన 12వ వచనం, 74. దేశంలో మహారక్షణ కలగజేయువాడు ఆయనే. కటి మహాఘనత వహించిన మహోన్నతుడైన దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధమా? ఆయన మహాకాశాలనే పట్టజాలనివాడు. ఆయన మహనీయుడు, అద్భుతాలను ఆశ్చర్యాలను చేసేవాడు. పాపములో పతనమై నరక పాత్రులమై ఆరని అగ్నికి వెళ్ళవలసిన మనలను ప్రేమించి ఆ మహాదేవుడు ఈ గొప్ప మహారక్షణ మనకు కలగజేశాడు. ఆయన స్వయంగా నరావతారిగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల నిమిత్తమై ప్రాణం పెట్టి సిలువలో రక్తం కార్చి మనల్ని విమోచించాడు. ఎవరైతే నేను పాపిని ప్రభువుని ఒప్పుకుంటారో వారు ఈ మహాదేవుణ్ణి రక్షకుడిగా అంగీకరిస్తారో వారు రక్షించబడతారు. మహారక్షణ అనుభవంలో వారు రాగలుగుతారు. మరి ఇక్కడ కూర్చున్న నీవు నరకం నుంచి విడిపింపబడి మహాదేవుణ్ణి ఎరిగావా? అన్యరాజులు సైతం ఆయన మహాశూరుడు, మహాదేవుడు, మహాత్మ్యము గలవాడు అని సాక్ష్యం ఇచ్చారు. అంతేకాదు, చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు మహాదేవుని మందిరము అక్కడ ఉన్నది, ఆ మహాదేవుని మందిరము కట్టుటకు మేము వెళ్ళాలని రాజుకు విన్నపం చేస్తూ వచ్చారు. వారందరూ ఆయన మహాదేవుడు అని గుర్తించారు. ఆ మహాత్మ్యం గల మహారాజుని కొనియాడుతూ వచ్చారు. మనం పాపంతో పతనమై ఉంటుండగా మనల్ని ప్రేమించి విమోచించాడు.
నరక పాత్రులను కాకుండా కాపాడి మహారక్షణ మనకిచ్చాడు. అనుదిన యాత్రా జీవితంలో కూడా మహత్కార్యాలు చేస్తూ ఉన్నాడు. భద్రతను, పోషణను, క్షేమమును, సంతోషమును మనకు అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. అందుకే కీర్తనాకారుడు దేవుణ్ణి గణపరుస్తూ యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు అన్నాడు. 13వ కీర్తన 5వ వచనం. కీర్తన 13:5. నీ కృపయందు నమ్మిక ఉంచెను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములను చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను అన్నాడు. ఎందుకంటే యెహోవా మహాకృప గలవాడు. అనుదినం ఆయన తన వాత్సల్యతను మనకిచ్చి పోషించి సంరక్షిస్తూ ఉన్నాడు. అది ప్రియులారా, ఇట్టి గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి ఉత్సాహ సంతోషంతో, ఉత్సాహ ధ్వనితో, సంతోషగానంతో ఆయన యొద్దకు మనం వస్తూ ఉన్నామా? ఈ రక్షణ ఎంత గొప్పది, ఈ ఉపకారాలు ఎంత గొప్పవి. మహాదేవుడు, మహనీయుడు, మహత్యం గలవాడు, మహాశూరుడు, పూజార్హుడు, ఇవ్విధంగా రక్షించుటకు సమర్థుడైన దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు నెబుకద్నెజర్. ఈ ఆరాధన ఎంత శ్రేష్టం. ఈ ఉదయకాలం ఆయన ఇంటికి వచ్చిన మనం, రక్షణ పొందిన మనం, అలాగే దేవుని బిడలమై ఆయన్ను ఆరాధిద్దాం. ప్రభువా, నీవు మహాదేవుడు, నాకు మహారక్షణనిచ్చావు, మహోపకారాలు చేస్తూ ఉన్నావు. నా జీవితంలో మహాఘనతకు నీవే పాత్రుడవు, పూజార్కుడవు. నేను నీకేమి ఇవ్వగలను తండ్రి? నా విరిగి నలిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధన నీకు అర్పిస్తున్నానంటూ ఈ కొద్ది తలంపులతో ప్రభువును మనం ఆరాధన చేద్దాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి.